హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఎన్నో పోషకాలు ఉన్న కారం పొడి అండి. ఇది ఒక్కటి ఉంటే చాలండి, కావాల్సిన పోషకాలన్నీ మనకు వచ్చేసినట్టే. పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా కొంచెం మంది పిల్లలు. అలాంటి పిల్లలకు వేడివేడి అన్నంలో వేసి నెయ్యి వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టెన్షనే అవసరం లేదు, కావాల్సిన పోషకాలన్నీ అందినట్టే. ఇప్పుడు మనము ఒక కప్పు దాకా అవిసె గింజలు తీసుకుందాం. వీటిని చిటపటమనేంత వరకు వేపుకుందాం. వేపి చల్లార్చుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి. అలాగే అక్రూట్ అండి. పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఏది ఇచ్చినా తింటారేమో, కానీ అక్రూట్ అయితే అస్సలు తినరండి. అలాంటి పిల్లలకు అక్రూట్ను ఇలా వేపుకొని ఈ కారం పొడిలో వేసి ఇచ్చారంటే అస్సలు వాళ్ళకి గుర్తే పట్టరు, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత నువ్వులు వేసేసుకున్నాం. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని అన్నిటిని కూడా ఇలా వేపేసుకోవాలి. వేపుకున్న తర్వాత వాటిని చల్లార్చుకోవాలి. అవి చల్లారేలోగా మనము ఎండుమిరపకాయలు వేయించుకుందాం. కొంచెం నూనె వేసేసుకొని ఇందులోకి ఎండుమిర్చిని వేసుకుందాం. వేసేసుకొని లైట్గా మిర్చిని మాడకుండా వేపుకోవాలి. ఇలా మిర్చి కాసేపు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా హెల్త్కు మంచిది కాబట్టి ఇందులో వేసి వేపుకొని కారం పొడిలో కొట్టేసేయండి. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా హెల్త్కి కూడా మంచిది. వీటిని కూడా లైట్గా ఇలా వేపుకుందాము. ఇప్పుడు మనము వేపి పెట్టేసుకున్నాం కదా పల్లి అక్రూట్ అన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టారంటే ముద్ద ముద్దగా వస్తుంది, తొందరగా ఖరాబ్ అయిపోతుంది పొడి. ఇలా చల్లారినాక మిక్సీ పట్టేసుకోండి. చాలా నెలల వరకు కూడా ఈ పొడి అనేది నిల్వ ఉంటుందండి. టిఫిన్స్లోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వాడుతున్నాను. మీరైతే కొబ్బరి కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఒక 2 గడ్డల దాకా వెల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పొడిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. చింతపండు వేసుకొని 1 టీ స్పూన్ మాత్రమే కారం పొడి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం పొడి తక్కువగానే వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు అక్రూట్ పౌడరు, అందులోకి ఈ కారం పొడి వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా ఇందులోకి ఉప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి, తర్వాత చూసి వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని మంచిగా ఇలా చేతితోటి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా ఇలా కలిసిపోతుంది అనమాట. మనం వేయించుకున్నాం కదా మిర్చిను అండ్ పల్లీలు అక్రూట్ అన్నీ కూడా ఈ పౌడరు మంచిగా కలుస్తుంది అనమాట మిక్సీ పట్టుకుంటే. ఇక్కడ చూసారు కదా అంతా కూడా ఇలా రెడీ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, కొంచెము వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మంచిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లోకి వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి. 5-6 నెలల వరకు కూడా చక్కగా ఉంటుందండి. మరి చాలా సూపర్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనకు టెన్షనే అవసరం లేదు. ప్రతిరోజు పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.